హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. మనము ఇన్ని రోజులుగా గీతాయనం అనే చక్కటి గ్రంథం తీసుకొని పత్రిసారి రచించిన ఆ జ్ఞానసారాన్ని 2 శ్లోకాల ద్వారా వారానికి 2 రోజులు సెషన్ తీసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు నుంచి వీక్లీ 1 సెషన్‌గా రోజుకి 3 శ్లోకాస్ తీసుకొని చక్కగా సజ్జన సాంగత్యంగా దాని యొక్క వివరణ, దాని ఉచ్చారణ చక్కగా నేర్చుకుందాం. ఇప్పటికి గాను మనము 24 డేస్ పూర్తి చేసుకొని ఈరోజు డే 25లోకి వచ్చాం మాస్టర్స్. ఈరోజు చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, అందరూ రెడీ అనుకుంటాను. సో ఇవాళ మనము 3rd చాప్టర్ లోని 29th శ్లోక దగ్గరికి వచ్చేసామండి. సో ఇక్కడ మనము ఈ శ్లోక కంఠస్థము, ఉచ్చారణ నేర్చుకుందాము, ఇంకా ధ్యాన వివరణ కూడా తెలుసుకుందామండి. సో ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీ తీసుకోవద్దండి. చక్కగా జరుగుతుంది మన పారాయణము. ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నానండి. ఓకే అండి. సో ఇప్పుడు నేను శ్లోకాన్ని చదివి వినిపిస్తాను, తర్వాత అందరం పలుకుదాము. 3rd చాప్టర్ 29th శ్లోక. ఓకే. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. మరొకసారి. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. మరొకసారి. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ఓకే అండి. సో ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క పదాన్ని చదివి తెలుసుకుందాము. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. తాన కృష్ణవిదో మందాన్. అక్కడ మందాన్ తర్వాత కట్ అవుతుంది మేడం. అక్కడి నుంచి మళ్ళీ కృష్ణవిన్న విచాలయేత్. తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. సో ఇప్పుడు పూర్తి శ్లోకాన్ని చదివి వినిపిస్తానండి. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. మరొకసారి. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ఓకే అండి, అర్థమైందా? సో ఇప్పుడు మనము తాత్పర్యం చూద్దాము. ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు గుణాలలోనూ కర్మలలోనూ ఆసక్తులు అవుతారు. అటువంటి అల్పజ్ఞానులను ఆత్మజ్ఞానులైన వారు చలింప చేయకూడదు. ఓకే అండి, ఇప్పుడు ధ్యాన వివరణ ఏంటో చూద్దాము. అల్పజ్ఞానులు వేరే, ఆత్మజ్ఞానులు వేరే. ఆత్మజ్ఞానులు అల్పజ్ఞులు కాలేరు, అల్పజ్ఞులు ఆత్మజ్ఞానులు కాలేరు. తమో గుణుల కార్యకలాపాలు వేరే, రజోగుణుల కార్యకలాపాలు వేరే. సత్వగుణుల కార్యకలాపాలు వేరే, నిర్గుణుల కార్యకలాపాలు వేరే. కనుక ఎవరి గుణాలకు సంబంధించిన కార్యకలాపాలను వారితో చేయనివ్వాలి. ఇతరుల కార్యకలాపాలకు ఎప్పుడూ అడ్డుపడరాదు. ఎవరు ఏది చేస్తున్నా, ఎవరు ఏది చేయదలుచుకున్నా యథా ఇచ్చసి తథా కురు అనాలి. అంటే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని. అయితే
అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది అని ఖచ్చితంగా చెప్పాలి. అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు కదా. ఓకే అండి. సో ఇక్కడ మనకి మళ్ళీ కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నారు అంటే గుణాల గురించి చెప్తున్నాడు. మొత్తము ఇక్కడ ఉన్న ఆత్మలందరూ, ఈ భూలోకంలో జన్మ తీసుకున్న ఆత్మలందరూ కూడా ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇక్కడ ఆత్మస్థితిలో ఉంటున్నారు అంటే ఎవరి గుణాలను బట్టి వాళ్ళు దాన్ని అనుసరిస్తూ వెళ్తున్నారు అనమాట. కొంతమంది తమో గుణంలో ఉన్న ఆత్మస్థితులు ఉంటాయి, కొన్ని రజోగుణ ఆత్మస్థితులు ఉంటారు, కొందరు సాత్విక గుణ ఆత్మస్థితుల్లోనూ ఉంటూ ఉంటారు. సో మొదటిగా మనం చెప్పుకున్నట్లు ఆత్మస్థితులు మనకి మొదటి జన్మలంతా కూడా తమో గుణ స్థితిలో ఉంటుంది. అంటే ఎక్కువ తమో గుణ స్థితిలో ఆత్మ జన్మలు తీసుకుంటూ ఉంటుంది. అక్కడ ఎంతో పురోభివృద్ధి జరుగుతూ జరుగుతూ తమో గుణాన్ని తగ్గించుకొని రజోగుణ ఆత్మస్థితిలో జన్మలు తీసుకుంటూ ఉంటుందన్నమాట ఆత్మ. ఇలా పరిణామ క్రమంలో చివరికి సాత్విక గుణ స్థితిలో ఎక్కువ శాతం ఉంటూ తమో రజోగుణ స్థితులు తగ్గుతాయన్నమాట. సో అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ కూడా తమ యొక్క గుణ గుణాన్ని బట్టి జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. సో ఈ విషయాన్ని తెలుసుకొని మనకి పత్రిజీ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎవరితోనూ మీరు కంపేర్ చేసుకోవద్దు, ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే జీవిస్తున్నారు అంటారు. అందుకనే జడ్జిమెంట్ వద్దు, కంప్లైంట్ వద్దు అని మనం ప్రతి నిమిషం మాట వింటూనే ఉంటాం సార్ చెప్పిన జ్ఞానంలో. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే వాళ్ళ విధుల్ని జరుపుతూ ఉన్నారనమాట. సో అక్కడ మనం కంప్లైంట్ చేయకూడదు. మన జ్ఞానులైనంత మాత్రాన అల్ప జ్ఞానములైన వాళ్ళతో మనము హేళన చేయకూడదు అనమాట. మన అహంకారంగా ఉండకూడదు వాళ్ళతో. వారి పట్ల కూడా మనము యాక్సెప్టెన్స్, అంగీకార భావంతో వాళ్ళని చూస్తూ ఉండాలి సాక్షిగా. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉండొచ్చు, మన ఆత్మస్థితిలో మనం ఎలాగైతే ఉంటున్నామో వాళ్ళ యొక్క ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో చూడండి, ఇప్పుడు మనం ఎంతో కొంత ఈ ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చున్నాం. మన ఫ్యామిలీలో అందరూ ఇదే మార్గంలో ఉండాలని రూల్ లేదన్నమాట. ఇప్పుడు మనం ఏదో 8th క్లాస్కి వచ్చి ఉండొచ్చు, మన తోటి వాళ్ళు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు 2వ క్లాసో 3వ క్లాసో ఉండొచ్చు. అట్లని చెప్పి మనదంతా కూడా వాళ్ళ మీద రుద్దడానికి మనం ప్రయత్నం చేయకూడదు అనమాట. ఇట్లా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పడం మాత్రమే అన్నమాట. కానీ మనం రుద్దకూడదు, ఫోర్స్ చేయకూడదు అని చెప్తారు. వాళ్ళని వాళ్ళగా, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని వాళ్ళగా మనం అంగీకరించాలి. కానీ పర్యవసానం ఇది జరుగుతుంది, ఇలా చేస్తే ఇది జరుగుతుంది, ఇలా చేయకపోతే ఇలా ఉంటుంది అని మనం చెప్పవచ్చు, కానీ రుద్దకూడదు వాళ్ళ మీద. వాళ్ళ యొక్క స్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళు 3rd క్లాస్ లో ఉన్నారనుకోండి, మనం ఏదో 8th క్లాస్ అని చెప్పి 8th క్లాస్ సిలబస్ ని వాళ్ళ మీద పెడితే ఎలా ఉంటుందండి, వాళ్ళకి ప్రెషర్ అయిపోదండి సిలబస్. సో అది స్టెప్ బై స్టెప్ వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళే సహజంగా ఆత్మ నేర్చుకుంటూ ఉంటుంది. కానీ మనము చెప్పాలి, ఇలా చేయడం వల్ల నీకు ఇది జరుగుతుంది, దాని యొక్క ఫలితాన్ని మనం చెప్పగలగాలి. అంతవరకు మాత్రమే మన పని. సో ఇలా ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళు ఈ ఆత్మ జీవిస్తూ ఉంటుంది భూలోకంలో. కాబట్టి అర్జున, నీ యొక్క ఆత్మస్థితిని బట్టి నువ్వు ఉన్నావు. కాబట్టి ఇక్కడ నీ కర్తవ్యము, నువ్వు ఏమి చెయ్యాలో అది నువ్వు చేయడం వరకే నీకు. ఒకరు చెడ్డ, ఒకరు మంచి అని ఇక్కడ మనం చెప్పడానికి లేదు అన్న విషయానికి ఏంటంటే, ప్రతి ఒక్కరు వారి వారి ఆత్మస్థితిలో కరెక్ట్ గానే ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనకి ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుందండి. సో అర్జునుడికి ఇదే చెప్తున్నారు, ఎవరి గుణ ప్రకారం వాళ్ళు ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉంటున్నారు. సో నో నీడ్ టు జడ్జ్, బ్లేమ్, అంతే కదండి. కంప్లైంట్ ఇవన్నీ అవసరం లేదన్న దానికి పదే పదే ఇప్పుడు పత్రిజీ సార్ చెప్పింది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరి జర్నీలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. మనం దాని యొక్క రిజల్ట్ ఇలా అవుతుంది, ఇలా చేస్తే అని చెప్పడం వరకే, కానీ వాళ్ళ మీద మనం ఫోర్స్ చేయకూడదు. నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కావని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు వినే స్థితిలో ఉండరండి. ఒకవేళ చెప్పాలి, చెప్పడం వరకే. ఒకవేళ కనెక్ట్ అయిపోతే ఆ ఆత్మస్థితి కరెక్ట్ గా మనలాగే ఆత్మస్థితిలో ఉండడం అయితే ఖచ్చితంగా వాళ్ళు మనతో కనెక్ట్ అయిపోతారు. సో చెప్పండి, కానీ రుద్దద్దు.
ఎవరిని ఫోర్స్ చేయొద్దు అన్న విషయం మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుందండి. మరొక్కసారి శ్లోకం చదువుకొని ఫినిష్ చేద్దాము. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ఓకే అండి. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ఓకే అండి. ఇప్పుడు మనము 35th శ్లోక అండి, 3rd చాప్టర్ నుంచి. ఓకే అండి. 35th శ్లోక. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. మరొకసారి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. మరొకసారి. శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని తెలుసుకుందాము. ఉచ్చారణ. శ్రేయాన్ స్వధర్మో విగుణః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. అండి. ఇప్పుడు మొత్తం శ్లోక చదివి వినిపిస్తాను. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఓకే అండి. మరొకసారి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. అర్థమైందా అండి? ఓకేనా? ఇప్పుడు మనము తాత్పర్యం చూద్దాము. చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమైనది. స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే, కానీ పరధర్మం మాత్రం భయంకరమైనది. ఓకే అండి. ఇప్పుడు ధ్యాన వివరణలో విషయం తెలుసుకుందాము. స్వధర్మం అంటే ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో ఉన్నారో ఆ ఆత్మ స్థాయిలకు తగ్గ ధర్మం అన్నమాట. పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మం అన్నమాట. మనలో సహజ సిద్ధంగా ఉన్న అభిరుచి వాసనలను అనుసరించి ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది. అదే స్వధర్మం అవుతుంది. ఇతరులకు నిర్దేశించబడినవి మరి మనకు నిర్దేశించబడనిది అయినదే పరధర్మం. మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం, ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడం పరధర్మ పాలన అవుతుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సబబు కాదు. పులి జీవితమంతా నక్క జీవితం ఉంటే నక్క నష్టపోతుంది. నక్క దశలో ఉన్నప్పుడు నక్కలాగే జీవించాలి. స్వధర్మానికి వ్యతిరేకంగా ఓ నక్క జీవించడానికి యత్నిస్తే ఎన్నో నక్క జన్మలు తప్పవు. స్వధర్మానికి అనుగుణంగానే ఓ నక్క జీవిస్తే ఒక్క నక్క జన్మతోనే సరిపోతుంది. ఎవరికి వారికి వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైనది. పరధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే అవుతుంది. ఒకానొక యజమాని ఇంట్లో దొంగ ప్రవేశించడం చూసిన కుక్క ఊరుకోవడంతో గాడిద కుక్క పని తాను చేయబోయి
ఓండ్ర పెట్టి యజమానితో చావు దెబ్బలు తిన్నది. మన స్థాయి ఎదిగినప్పుడు ఆ పరధర్మమే మన స్వధర్మం కాగలదు. కానీ ముందే దానికోసం ప్రాకులాడడం, రెక్కలు రాకుండానే ఎగరడానికి ప్రయత్నించడం వంటిది. క్రింద పడి కష్టాలు కొని తెచ్చుకుంటాం. గురువు చేసినట్లు చెయ్యవద్దు, గురువు చెప్పినట్లు చెయ్యాలి. విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం, దానిని సరిగ్గా ఆచరించగలగడం ధర్మం. జ్ఞానం ఉంటేనే ధర్మం తెలుస్తుంది. ధర్మం తెలిస్తేనే అనుష్ఠానం సరిగ్గా చేస్తాం. ధర్మమే శాశ్వతం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదలకూడదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు, అది విశిష్ట గుణరహితం అయినప్పటికీ, అల్పగుణి అయినప్పటికీ దానినే అనుసరించాలి. జయ విజయులు తమ అల్పగుణాన్ని భయరహితులై, సంకోచరహితులై ఆశ్రయించి 3 జన్మలలోనే కడతేరినట్లు పురాణ గాథ ఉన్నది కదా. ఉండవలసింది మరి భయరహితం, సంకోచరహితం. సదా సర్వత్రా స్వధర్మాశ్రయమే శరణ్యం. స్వధర్మ పాలనలో మరణం సంభవించినా మేలే. ఓకే అండి. సో ఇది కూడా కనెక్టివిటీ అన్నమాట. ముందు శ్లోకానికి మనం 3 రకాల ధర్మాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. దాంట్లో భాగంగానే ఎవరి ధర్మంలో వాళ్ళు, అంటే స్వధర్మం అంటే వ్యక్తిగత ధర్మం. ఎవరి వ్యక్తిగత ధర్మం అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఇప్పుడు టీచర్ ప్రవృత్తి అనుకోండి, క్లాస్‌లో టీచర్ అనుకోండి. అది ఆమె యొక్క వృత్తి. ఆమె స్వధర్మం అనుకోండి. మరి వంట చేసే ఆమెని క్లాస్ చెప్పమంటే చెప్పొద్దా అండి? ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ మ్యాథ్ టీచరే అనుకోండి. తన వృత్తిరీత్యా తన స్వధర్మం అది టీచర్ అది. కానీ వంట చేసాం, వంట బాగా చేస్తది. ఆమెని మ్యాథ్ చెప్పమంటే ఆమె చెప్పలేదు. ఓకే అండి. అలా అంటే ఎగ్జాంపుల్ అన్నమాట. ఇలాగా ఎవరి సహజ గుణం బట్టి, సహజ వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఆచరించడం కరెక్ట్ అన్నమాట. అదేదో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారా అంటారు చూడండి. వాళ్ళలాగే నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వు అని మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. వాళ్ళ స్వధర్మం ఏంటి? వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ పర్పస్ ఏంటి? అన్నది తెలుసుకొని వాళ్ళు ఆ దిశగా ప్రయాణం చేశారనుకోండి, ఎంతో ఉన్నతి స్థాయికి చేరుతారు ఆత్మలు. అంతేకాని నువ్వు వాళ్ళలాగా చెయ్యి, వీళ్ళలాగా చెయ్యి అంటే అది కరెక్ట్ కాదు. అది పరధర్మ పాలన అయిపోతుంది. అంటే భౌతిక విషయాల్లో నేను చెప్తున్నానన్నమాట. సో ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు, వాళ్ళ వృత్తిని, అది వాళ్ళ ధర్మం కింద వస్తుంది. ఎవరి కర్తవ్యం వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఆత్మస్థితిని తగ్గ స్వధర్మం అనేది ఉంటుంది. దాన్ని ఆచరించడమే ఉత్తమము. అది ఎంత అల్పమైనా కానీ, ఎంత భయరహితమైనది అలాంటిది మరణం పొందినా పర్వాలేదు, ఆ స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్జునుడి యొక్క కర్తవ్యము, తన యొక్క స్వధర్మం ఏంటి? ఆయన ఎంతో యోధుడు, వీరాధి వీరుడు. సో యుద్ధం చేయడాను అనేది తన కర్తవ్యం అన్నమాట. క్షత్రియ గుణము, స్వధర్మం పాటించు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. నువ్వు మరణించినా పర్వాలేదు, నువ్వు వీరస్వర్గం పొందుతావు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడానికి నువ్వు ఇక్కడ యుద్ధం చేసి మరణించినా కూడా పర్వాలేదు, నువ్వు వీరస్వర్గం పొందుతావు. ఒకవేళ గెలిచావు అనుకోండి, ధర్మాన్ని రక్షించినట్లు అవుతుంది. 2 రకాలుగా అది ఉత్తమమైనదే అవుతుంది అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ నీ స్వధర్మము, యుద్ధం చేయటము, ధర్మాన్ని రక్షించటము అనేది నీ స్వధర్మంగా ఉంది. ఇక్కడ యుద్ధం చెయ్యి అర్జున. నువ్వు మరణం పొందినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు, అక్కడ వీర స్వర్గాన్ని పొందుతావు. ఎందుకంటే నువ్వు నీ స్వధర్మాన్ని నువ్వు పాటించు అనేది గుర్తు చేస్తున్నాడు అనమాట. రకరకాలుగా మనకి కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ శ్లోకాస్ మనకి చెప్తుందన్నమాట. అంటే ఎవరి వృత్తి ధర్మం, ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు గమనించి ఆ, ఆచరించగలుగుతారో వాళ్ళు కరెక్ట్ గా వెళ్తున్నట్టు వాళ్ళ ఆత్మస్థితిలో. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు కదండి, పులి నక్క ఎగ్జాంపుల్స్ చెప్పబడింది ఇక్కడ. అంటే నక్క పులిలాగా చేయలేదు కదండి, పులి నక్కలాగా ఉండలేదు. పులి యొక్క సహజ గుణం ఎలాంటిదో అది అలానే చేస్తుంది. నక్క యొక్క సహజ గుణం ఏంటో అది అలానే చేస్తూ ఉంటుంది. అట్లని చెప్పి నక్క పులిలాగా చేసింది అనుకోండి, మళ్ళీ నక్క యొక్క జన్మ తీరు ఎలా ఉంటుందో మళ్ళీ నక్క జన్మలు తీసుకుంటూనే ఉండాలంట. సో అలాగా ఏ జన్మలో ఏ ఆత్మస్థితి ఉందో అది పరిపూర్ణత్వం. అంటే కంప్లీట్ గా ఆ స్వధర్మాన్ని కంప్లీట్ చేయాలి. మన యొక్క ధర్మం ఏంటో అది తెలుసుకొని చక్కగా ఆచరించి పూర్తి చేసినప్పుడు నీకు నెక్స్ట్
ఇంకొక జన్మ ఇంకొక ధర్మంతో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు, ప్రమోట్ అవుతూ ఉంటావు. ఒక్కసారిగా నువ్వు జంప్ చేయాలని చేస్తే పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అన్నమాట. సో ఎవరి ధర్మాన్ని వాళ్ళు తెలుసుకొని ఆచరించడమే ఉత్తమమైంది. అక్కడ నువ్వు మరణం పొందినా పర్వాలేదు, కానీ స్వధర్మంతోనే మరణించు అంటున్నారు. అంతేగాని పరధర్మంతో నువ్వు వెళ్ళాలని దూకద్దు, తొందరపడి పడిపోతాము, మునిగిపోతాము అన్నది ఇక్కడ అర్జునుడికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. నువ్వు నీ యొక్క కర్తవ్యం ఇక్కడ యుద్ధం చేయడమే. ఇక్కడ నువ్వు మరణించినా నువ్వు వీర స్వర్గం పొందుతావు, గెలిచినా నువ్వు ధర్మాన్ని రక్షించిన వాడు అవుతావు అని పదే పదే గుర్తు చేస్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఓకే అండి, మరొక్కసారి మనం శ్లోకా చదివి కంప్లీట్ చేద్దాము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. మనం నెక్స్ట్ శ్లోకాకు వెళ్ళిపోదాము. 37th శ్లోక అండి, థర్డ్ చాప్టర్ లోనే 37th శ్లోక. ఓకే అండి. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధేనామిహ వైరిణం. మరొకసారి. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధేనామిహ వైరిణం. మరొకసారి. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధేనామిహ వైరిణం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని ఉచ్చరించి నేర్చుకుంటామండి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధేనామిహ వైరిణం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధేనామిహ వైరిణం. ఓకే అండి, ఇప్పుడు పూర్తి శ్లోకం చదువుతాను. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధేనామిహ వైరిణం. మరొకసారి. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధేనామిహ వైరిణం. ఓకే అండి, అర్థమైందా శ్లోక ఉచ్చారణ? ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాం. రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం. ఇది ఎంత మాత్రము తృప్తి చెందనివ్వదు. ఇది మహాపాపి. ఈ సందర్భంలో దీనిని శత్రువు అని తెలుసుకో. ఓకే, ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాం. అన్ని గుణాల్లోనూ రజోగుణం మహాపాప భూయిష్టమైంది. ఒకానొక రజోగుణి యొక్క ప్రధాన చిహ్నమే క్రోధం. క్రోధం అన్నదే ఆత్మకి పరమ శత్రువు. మానవ జీవితాన్ని నాశనం చేసేదే ఈ క్రోధం. క్రోధం ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందలేరు. క్రోధాత్ములు అశాంతిమయులు. అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఇది ఒకానొక తప్పనిసరి దశ. ఆ దశను త్వరగా దాటేసేయాలి. అక్కడ అనేక జన్మలు వృధా చేయరాదు. ఎవరికైనా గాని రజోగుణ దశల్లో ఒక జన్మ ఉండడం తప్పనిసరి అయినదే, కానీ అనేక జన్మలు ఉండడం అన్నది తప్పే మరి. ఓకే అండి. సో ఇక్కడ మనకి గుణాల పరంగానే జరుగుతున్నాయి. ఈ 3 శ్లోకాల వివరణ కూడా అంతా కనెక్టివిటీ. ఇందులో కూడా ముఖ్యంగా రజోగుణం గురించి చెప్తున్నారు కృష్ణుడు అర్జునుడికి. రజోగుణం అన్నిటికన్నా పాపభూయిష్టమైంది అన్నారు. ఎందుకంటే ఈ రజోగుణంలోనే కామము అన్న విషయాన్ని ఎక్కువ అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ.
కామం అంటే ఆ భౌతిక విషయాల్లో కోరికలు అన్నమాట. అది వస్తువులు కానివ్వండి, అధికారం మీద కానివ్వండి, పేరు ప్రతిష్టల మీద కానివ్వండి, ఇంకా రకరకాల అంటే భౌతిక విషయాలు అన్నిటి మీద కూడా వ్యామోహం అన్నమాట. కోరికలు అంటే ఎక్కడా తృప్తి ఉండదు. పేరు వచ్చిందనుకోండి, ఇంకా పేరు రావాలి, ఇంకా పేరు రావాలి. వస్తువులు కొనుక్కుంటే ఇంకా కొనుక్కోవాలి, ఇంకా కొనుక్కోవాలి. అధికారం ఉంటే ఇంకా నేను ఇంకా అందరి నోట్లో ఫేమస్ అయిపోవాలి. ఇలా ఎక్కడికి తృప్తి పడని ఏ, గుణం అన్నమాట రజోగుణం అనేది. ఎక్కడికి అంతు లేనిది, తృప్తి చెందనిది ఈ రజోగుణం. ఇక్కడ కామము అన్న అరిషడ్ వర్గాల్లో మనం ఇరుక్కుపోతామండి. ఈ కామమే మనకి తీరనప్పుడు ఏమవుతుంది? క్రోధం వస్తుంది అని చెప్తున్నారు. అంటే వాటి సిస్టర్స్ కూడా వాటి వెనకే వస్తూ ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అనే అరిషడ్ వర్గాల్లో కామము అన్నది రజోగుణానికి సంబంధించింది. ఈ కామం ఉంటే అంటే కోరిక అని కామము అని చెప్తాం భౌతిక విషయం పరంగా. ఈ కోరికలు తీరకపోతే మళ్ళీ ఏమొస్తుందండి? కోరిక తీరకపోతే ఏమొస్తుందండి? దుఃఖము వస్తుంది. ఇంకా లోభము పెరుగుతుంది. తీరిందనుకోండి లోభం పెరుగుతుంది. తీరలేదనుకోండి దుఃఖం వస్తుంది. అంటే ఒకదాని వెనక ఒకటి మనకి కర్మల్లో చిక్కుకోవడానికి ఇది దారి తీస్తుంది అనమాట. కామం అన్నది అన్నిటికన్నా పాపభూయిష్టమైనది. ఇది రజోగుణానికి సంబంధించింది. ప్రతి ఒక్క ఆత్మ తన జర్నీలో ఇదొక సిచ్యువేషన్ తెచ్చుకుంటూ ఉంటుంది ఆ జన్మ పరంపరలో. కానీ అక్కడే ఆగిపోకూడదు. మరెన్నో జన్మలు ఆ ఒక్క విషయాన్ని, ఆ కోపానికి సంబంధించి మళ్ళీ మళ్ళీ మనం ఆ భవచక్రంలో ఇరుక్కుపోకుండా దాటివేయాలి త్వరగా అని చెప్తున్నారు ఇక్కడ. అంటే లెసన్ నేర్చేసుకోవడం అన్నమాట. తొందరగా లెసన్ నేర్చుకుంటే మనం ఎదుగుతూ వెళ్తాము. అదే కదండి. మనం ఏదైతే నేర్చుకోవాలని ఈ జన్మ తీసుకుంటామో ఆ యొక్క లెసన్స్ మనం నేర్చుకునేస్తే మళ్ళీ మనకి ఈ జన్మ అనేది వేరే పురోగమనం అంటే వేరే ఎవాల్వ్ అయిన జన్మ తీసుకుంటూ ఉంటాం. లేదంటే ఇక్కడ ఉన్న క్లాస్ మళ్ళీ మళ్ళీ అదే క్లాసు, అదే లెసన్లు, అదే పరీక్షలు మనకి ఎదురవుతూ ఉంటాయి అని ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ కోపం అనే గుణాన్ని మనం త్యజించడానికి వచ్చాము ఈ జన్మలో. సో దాని దగ్గర లెసన్స్ మనకి పరీక్షలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఆత్మజ్ఞానంతో అర్థం చేసుకోగలిగితే దాన్ని మనం ఈజీగా సులువుగా దాటేయగలుగుతాము. లేకపోతే ఈ భౌతిక మాయలో పడిపోతాము. అధికారం అని, వస్తువులని చెప్పి, డబ్బని చెప్పేసి, కీర్తి ప్రతిష్టలు అని చెప్పి ఆ మాయలో పడిపోయి దాన్ని మరింత పెద్దది చేసుకుంటూ ఉంటాం. మన కామాన్ని ఒక అంతం లేకుండా దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ మనం అట్లాంటి జన్మలే తీసుకుంటూ అది త్యజించేంత వరకు ఆ జన్మ పరంపర కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రజోగుణం అనేది అన్నిటికన్నా పాపభూయిష్టమైనది. ఇందులో కామం అన్న విషయము ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. సో దీన్ని దాటేయాలి అర్జున త్వరగా. కామము ఉంటే ఇంకా దాంట్లో ఇరుక్కుపోతావు నువ్వు. మళ్ళీ మళ్ళీ జన్మలో అక్కడే నువ్వు తీసుకుంటూ ఉంటూ దాని నుంచి బయటపడడానికి, దాని నుంచి నేర్చుకోవడానికి నువ్వు మళ్ళీ ఒకటే జన్మ మళ్ళీ మళ్ళీ పదే పదే తీసుకోవాల్సి వస్తుంది. సో అందరూ గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ కామము అన్నది చాలా భయంకరమైనది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఈ కామం విషయంలో. దీని ద్వారా మనం అరిషడ్ వర్గాల్లో ఇరుక్కుపోతాము. మన ఆత్మ ఎదుగుదల అన్నది ఆగిపోతుంది ఇక్కడ అన్నది ఇక్కడ గుర్తు చేస్తున్నారు అన్నమాట కృష్ణుడు. ఓకే, అర్థమైంది అనుకుంటా. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్ధేనామిహ వైరిణం. సో కామం వల్ల కామం అంటే కోరిక, కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. క్రోధం వచ్చింది ఎందుకంటే కోరిక తీరలేదు కాబట్టి కోపం వస్తుంది. సో ఒకవేళ కోరిక తీరింది అంటే తృప్తి లేక మళ్ళీ ఇంకొక కోరిక అలా దీనికి ఎండింగ్ ఉండదు. అప్పుడు మనకి లోభం పెరుగుతుంది. ఒకవేళ తీరిందంటే లోభం, తీరకపోతే క్రోధం. సో ఎటు తిరిగినా మనం ఇరుక్కుపోతాము ఈ అరిషడ్ వర్గాల్లో అన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట కృష్ణుల వారు. ఓకే అండి. సో ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి శ్లోకాన్ని. చదవండి మేడం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్ధేనామిహ వైరిణం.
అనురాధ గారు చదవండి. అనురాధ గారు, అనురాధ గారు లేరా? అనురాధ గారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి అనురాధ మేడం. మేడం బుక్ లేదు నా దగ్గర. ఓకే అవునా? ఓకే, ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా మేడం, దాన్ని ఓకే చూసి ఓకే. చెప్పండి మేడం. మధ్యలో బ్రేక్ చూసుకోండి. పెట్టలేదే మేడము. పెట్టున్నారా అనుజ అండి? అనుజ పెట్టలేదు. మళ్ళీ తీసేసినట్టున్నారు. నాకు రాలేదు మా. పర్లేదులేండి మేడం. విజయలక్ష్మి మేడం, మీరు చెప్పేసేయండి మేడం. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనామిహ వైరిణం. ఓకే అండి. సో ఇవాళ నుంచి ఇట్లాగా మనం 3 శ్లోకాలు కూడా చేసుకోవచ్చు అండి. మనకి ఇంకా టైం మిగులుతుంది టైం ప్రతిసారి. నేను ఇదే గమనించాను. ఇంకా నా స్కూల్ స్టార్ట్ అవడంతో ఇలా 1 డేలో 3 శ్లోకాస్ కూడా మనం నిదానంగానే చేసుకోవచ్చు. హడావుడి ఏం లేదు ఇక్కడ కూడా. 3 టైం ఉంది. శ్లోకాలు చక్కగా తెలుసుకోవచ్చు అండి. కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఇక్కడ ఇవాళంతా కూడా ఈ 3 శ్లోకాలంతా కూడా 3 రకాల ధర్మాల గురించి చెప్పబడిందండి. సో ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు తెలుసుకొని దాన్ని ఆచరించడమే ఉత్తమమైన ఆత్మ యొక్క లక్షణం. సో ఎవరో చెప్పారని ఎవరిదో మనం కాపీ చేయడం కాదండి. ఇక్కడ ఎవరిది వాళ్ళు చేయడం, అది ఉత్తమం, అది ధర్మయుతం అన్నమాట. ఓకే అండి. బ్రాహ్మణుడు చేసే బ్రాహ్మణుడి పని, క్షత్రియుడు చేసేది క్షత్రియుడి పని. వీళ్ళ వీళ్ళ క్యాస్ట్లు కూడా ఎలా ఇవ్వబడిందంటే వాళ్ళ యొక్క గుణాలని బట్టి ఇవ్వబడిందని మనకి భగవద్గీతలో ఎప్పుడు వింటూ ఉంటాం కదా మనము. సో క్షత్రియ గుణము, వైశ్యుల గుణము, శూద్రులు, ఇంకా బ్రాహ్మణుడు, వాళ్ళ గుణాలను బట్టి మనం వాళ్ళని బ్రాహ్మణులు, క్షత్రియులు అని చెప్తూ ఉంటాం. అంతేగాని క్యాస్ట్ వీళ్ళు అన్నప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులుగా ఉండుంటారు, రకరకాలుగా ఉంటుంటారండి. కానీ ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళని బ్రాహ్మణులు అనాలన్నమాట. వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు సహజంగా వాళ్ళు ఏ ధోరణిలో ఉంటారో వాళ్ళకి అది వర్తిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో బ్రాహ్మణులు అంటే వాళ్ళు బ్రాహ్మణులుగా ఉండట్లేదండి. అవునా? అలా చెప్పేదన్నమాట. అంటే వాళ్ళ క్యాస్ట్ పేరు ట్యాగ్ ని బట్టి వాళ్ళని నిర్ణయించలేము. వాళ్ళ గుణాలను బట్టి మనము వాళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు వైశ్యులు అని మనం చెప్పవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎంతో మంది క్షత్రియులు ఉన్నారు, ఎంతో చక్కగా ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ భగవంతునికి దగ్గరలో ఉంటున్నారండి. అప్పుడు వాళ్ళని మనము బ్రాహ్మణులు అనొచ్చు. అంటే వాళ్ళ గుణాలని బట్టి మనము ట్యాగ్ చేయాలి. అంతేగాని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ట్యాగ్ చేసిన బట్టి వాళ్ళు ఉండట్లేదు ఎవరు. సో భగవద్గీతలో ఇదే చెప్పారు. వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ గానే ఉండాలి. వాళ్ళ సహజ గుణాన్ని బట్టి వాళ్ళకి అది వర్తిస్తుంది. అంతేగాని మనం ఫోర్స్ గా ఎవరిని పరధర్మంలోకి రానివ్వకూడదు. వాళ్ళ స్వధర్మం ఏంటో వాళ్ళని అది ఆచరించనివ్వాలి. ఫోర్స్ గా మనం వాళ్ళ మీద రుద్దకూడదు పరధర్మ విషయాన్ని. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఇప్పుడు చూడండి, ఆత్మ నువ్వు శరీరం కాదని వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళ స్థితిలో వాళ్ళకి అది అర్థం కాకపోయినప్పుడు వాళ్ళకి విధించిన కర్మలు చేయడంలో కూడా వాళ్ళు కన్ఫ్యూజన్ పడిపోయి ఇది చేయలేక వాళ్ళు చేసే కార్యక్రమాల మీద నమ్మకం లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కృష్ణుడు చెప్తున్నాడు. అలాంటి వాళ్ళ మీద బలవంతాన్ని రుద్దద్దు. మీరు చెప్పండి, కానీ వాళ్ళ సహజ స్థితిలో వాళ్ళ స్వధర్మాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తారు. ఇప్పుడు మనము ఎంతో మంది మొక్కుకుంటూ ఉంటారండి. అంటే వాళ్ళ యొక్క ఆత్మస్థితి అక్కడ అలా ఉందన్నమాట. ఇప్పుడు మనం అలాంటి ఆత్మస్థితిలో ఉన్న వారికి మనం చెప్తాము, ఇవన్నీ అవసరం లేదు, నువ్వు ధ్యానం చెయ్యి, నీ కర్మలు దగ్ధమైపోతాయి, జ్ఞానాన్ని పెంచుకో, నువ్వు ఉత్తమ జన్మలు పొందుతావు అని మనం చెప్పచ్చు. కానీ వాళ్ళు కనెక్ట్ అవ్వకపోవచ్చు అక్కడ. అంటే వాళ్ళ ఆత్మస్థితి అక్కడే ఉంది. సో వాళ్ళకి అక్కడ నమ్మకం ఉంది. వాళ్ళకి విధించిన కర్మలు వాళ్ళు అంటే పూజ చేయడం కానివ్వండి, నోములు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ స్థితి అది. అది ఒక స్టెప్ అన్నమాట. వాళ్ళని మనం మన పరిజ్ఞానం బట్టి వాళ్ళకి చెప్పచ్చు, కానీ రుద్దకూడదు.
వాళ్ళు అప్పుడు ఇటు రాలేక వాళ్ళు చేసే దాని మీద వాళ్ళకి నమ్మకం పోయేలాగా వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడతారు అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు. ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు, చేయవలసింది వాళ్ళు చేస్తూనే ఉన్నారు, నువ్వు చెప్పడం వరకే కానీ రుద్దద్దు అన్నది ఈ మెయిన్ ఎసెన్స్ అండి ఈ 3 శ్లోకాల్లో కూడా. ఇంకోటి రజోగుణం అనేది అన్నిటికన్నా పాపపు ఇష్టమైనది, దాంట్లో కామం అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో, అది తప్పించుకోవాలి, లేదంటే అది ఎంతో కర్మబంధాల్లో ఇరుకోనిచ్చేస్తుంది మనల్ని. ఇలాంటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకున్నాం అండి ఈ 3 శ్లోకాలు. ఓకే అండి, ఇప్పుడు మనం మేడం, ఓం ఒక డౌట్ ఒక డౌట్ అండి. చెప్పండి అండి, చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఓర్పు ఒక సహనమే అనుకోండి, అది మనకి వస్తూ ఉంటాయి కదా, అవి అంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా మన దగ్గరికి. అది అది ఎంతవరకు నేర్చుకోవాలా అనేది ఎట్లా తెలుస్తుంది మనకి దాని నుండి? అది మనకే అర్థమవుతుందండి. ఇప్పుడు మనకి వస్తున్నాయంటే అక్కడ మనం ఏదో నేర్చుకోవాలి. పదే పదే మనకి ఆ ప్రాబ్లం రిపీట్ అవుతుంది సమస్య ఉమ్. అంటే అక్కడ ఇంకా మనం ఏదో నేర్చుకోవాల్సింది మిగులుంది. ఆ, నేర్చుకో అంటే అప్పుడు మన సిచ్యువేషన్స్, మన పరిస్థితులే అక్కడ మాయమవుతున్నాయంటే అక్కడ మనం ఏదో సహనం అనే గుణం నేర్చేసుకున్నాం. కాబట్టి ఆ లెసన్ రిపీట్ ఉమ్, అవ్వట్లేదు అన్న అవగాహన ఎవరికి ఉమ్, వాళ్ళకే తెలుస్తుందండి. మన ఉమ్, వ్యక్తులు, మన ఫ్యామిలీలో వాళ్ళు మనల్ని బట్టి, మనల్ని చూసే దాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తనని బట్టి, మనకి మనకు అనుగుణంగా విషయాలు మారడం బట్టి, వీటన్నిటిని బట్టి మనం లెసన్ నేర్చేసుకున్నాం అన్న అవగాహన మనకే అర్థమవుతుందండి. ఉమ్, ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఆ ఉమ్, లెసన్ నేర్చుకునేదాకా కూడా లేదంటే ప్రకృతి మనకి ఎన్నో రకాలుగా ఆ సమస్యల్ని మన చుట్టూ పంపించేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ నేర్చుకోలేదు, నేర్చుకోవాల్సిన విషయము. ఇప్పుడు సహనం అనే గుణం నేర్చుకోవడానికి ఈ జన్మకి తీసుకో ఉండొచ్చు మనం. ఈ జన్మ జ్ఞానంతో మనం వ్యవహరించినప్పుడు మనం సహనంగా ఉమ్, ఉండడం నేర్చుకుంటాం. ఇవన్నీ నాకు వస్తున్నాయంటే నేను ఇక్కడ ఈ గుణం నేర్చుకోవడానికి వీళ్ళందరూ నాకు చుట్టుముట్టారు నన్ను. ఈ విషయాల్లో నేను స్ట్రాంగ్ అవ్వడానికే వాళ్ళని నేను ఎన్నుకున్నాను నా జీవితంలో అన్నది ఇది ఆత్మజ్ఞానం. మన ఒక సోల్ ప్లాన్, మన సోల్ డిజైన్ లో మనం ఈ గుణం, ఈ లెసన్ నేర్చుకోవాలి. సహనం అనే గుణం అనేది మన లెసన్ నేర్చుకోవడానికి మనం వచ్చామన్నమాట ఈ జన్మ. దానికి తగ్గట్టు సమస్యలు, వ్యక్తులు, మన సిచ్యువేషన్స్ ని మనమే ప్రణాళిక వేసుకొని వాళ్ళని కాంట్రాక్ట్ గా తీసుకొని వస్తాం. సోల్ కాంట్రాక్ట్స్ అంటారు. ఓకే, ఓకే నా ఓకే. ప్లాన్ లో భాగంగానే వీళ్ళని నేను నా జీవితంలోకి ఆహ్వానించాను అన్నది మనం క్లియర్ అండి. అది మనం రాసి పెట్టుకోవాలి. అప్పుడు ఇంక మన గేమ్ మనం ప్లే చేసుకోవాలి. వాళ్ళు మారాలి అంటే మారరు. ఎప్పుడు మారుతారంటే లేదులేండి. మనం నేర్చేసుకున్నప్పుడు. మనం నేర్చుకునేస్తాను చూడండి లెసన్. నువ్వు ఎన్నైనా తిట్టు, ఐఎమ్ రెడీ టు లిజన్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ యు డూ. మీరు ఏం చేసినా కూడా నేను అంగీకారంతో ఉంటున్నాను. ఇక్కడ నేను సహనం అనే గుణాన్ని నేర్చుకోబోతున్నాను మీ ద్వారా. సో మీకు కృతజ్ఞతలు, మీరు నాకు చక్కగా నేర్పిస్తున్నందుకు. అంత ఎరుకతో ఉండాలండి, అంత అదే సాక్షిగా అదే ఉంటూ వాళ్ళని ఆ ఎరుకే అంగీకరించినప్పుడు. అవసరం. అదే అంటే అది అనిపించడం అంటేనే మనకి ఆత్మజ్ఞానంతో ఉన్నట్టు అన్నమాట. ఇలా ఎప్పుడైతే ఉమ్, మనం ఉంటామో మనకి కన్ఫ్యూజన్ పోద్ది. వాళ్ళ మీద ఆ బ్లాక్స్ అనేది పోతాయి మనకి. మన మీద ఉమ్, మనం దృష్టి పెట్టడం వల్ల ఆ, దాంట్లో నైపుణ్యతను పెంచుకుంటాం. మనల్ని మనం స్ట్రాంగ్ చేసేసుకుంటాం అన్నమాట అక్కడ. ఆహాహా. అంటే మన లెసన్ కంప్లీట్ నిజమే. అయిపోతున్నట్లు. అప్పుడు ఆటోమేటిక్ గా ఉమ్, వాళ్ళు అనుకుంటారు, ఇంతకుముందు తిడితే ఫీల్ అయ్యేది, ఇప్పుడు తిట్టినా ఏం పట్టించుకోవట్లేదంటే వాళ్ళు తిట్టడం మానేస్తారు అనమాట. అంటే అలా అలా మారిపోతుంది. అంటే మనం నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చుకున్నట్లయితే మనకి ఉమ్, క్రియేట్ చేసిన సమస్య అనేది మాయమైపోతూ వస్తుంది. ఇది ప్రకృతి పరంగా ఇవ్వబడింది అనమాట ఆత్మకి. ఓకే. సమస్యలు ఇంకా తగ్గలేదు, రిపీట్ అవుతున్నాయి అంటే మనం ఇంకా ఏదో నేర్చుకోవాలని ఉంది. ఇంకా ధ్యాన ఉమ్, సాధన పెంచాలి. మనం ఉమ్, కరెక్ట్ సాధన ఇంకా చేయట్లేదని మనం తెలుసుకోవాల్సిందే. ధ్యానంని బ్లేమ్ చేయడానికి లేదు. అక్కడ కర్మ బలం ఎక్కువ ఉంటే మన ఉమ్, ధ్యాన బలం తక్కువైనప్పుడు కర్మనే డామినేట్ చేస్తది. అవును కదండి? ఉమ్. సో మనం ధ్యానాన్ని పెంచినప్పుడు, ధ్యాన బలం పెరిగినప్పుడు కర్మ బలం తగ్గిపోవాలి. ఏది బలంగా ఉంటుందో అదే కదా నెగ్గుద్ది ఫైనల్ గా. సో కర్మలో భాగంగా అయిండవచ్చు, వాళ్ళ కర్మాని క్లియర్ చేయడానికి వచ్చి ఉండొచ్చు. లేదంటే ఆత్మ ప్రణాళికలో సహనం అనే గుణాన్ని నేర్చుకోవడానికి మనం ఎంచుకున్న వ్యక్తులు, సమస్యలు అయి ఉండవచ్చు. ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. అది మన మీద మనం వర్కౌట్ చేసినప్పుడు. అందుకే స్వ అధ్యాయం, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకే అర్థమవుతుంది
సో మనం సహనంగా ఉంటున్నామా, ఇంకా మనం మళ్ళీ వేలెత్తి చూపిస్తున్నామా వాళ్ళని? ఇంకా వేలెత్తి చూపిస్తున్నామంటే ఇవ్వండి ఇంకా కరెక్టే. మనం అక్కడ ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని మనకి పదే పదే సమస్య గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ విషయం పట్ల మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోతామో అది మాయమైపోతుంది స్లోగా. ఇది అన్నిటికీ వర్తిస్తుందండి, అన్ని విషయాల్లో ఇదేనే. మనం ఏ విషయాన్ని చూసి మనం భయపడుతూ ఉన్నామో అది మరింత భయపెట్టడానికి మనకి పదే పదే మనకి ఎదురవుతూ ఉంటాయి మన చుట్టుపక్కల కానీ, మన దగ్గర మన మైండ్ అట్లే తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది నన్ను పరీక్ష పెట్టడానికి ఈ భయం అనేది నాకు మళ్ళీ మళ్ళీ ప్రకృతి నాకు ఇస్తుందంటే నేను దాంట్లో స్ట్రాంగ్ అవ్వాలి, అంటే దాన్ని ఫేస్ చేసే ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవాలి అని మనకి పదే పదే పరీక్షనిస్తూ ఉంటుంది. సో ఏది వచ్చినా కూడా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికే మనకి చుట్టుపక్కల సమస్యలు అవన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటాయండి. అక్కడ మనం దాన్ని తప్పుగా తీసుకోకుండా ఒక శిక్షణగా తీసుకొని దీంట్లో నేను నెగ్గడానికే పదే పదే నాకు ఇది ఎదురవుతుంది. సో దీని నుంచి నేను బయటపడిపోతాను, నా ఆత్మజ్ఞానంతో సాధనతో దీన్ని నేను సులువుగా తప్పించుకుంటాను దీని నుంచి. అప్పుడు ఆ భయం అనేది కూడా పోతుందండి. దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం మనం. ఇంతకు ముందు ఎలా ఉంటది, భయం వచ్చినప్పుడు ఆ భయంలోకి కూరుకొని పోయి మరింత మనం మైండ్ దాని మీద పెట్టడం వల్ల అది మరింత పెద్దదిగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు రానివ్వు, భయం రానివ్వు, నేను చూస్తాను, నేను స్ట్రాంగ్ అవ్వడానికి నాకు ఇది ఒక పరీక్ష, దీంట్లో నేను నెగ్గుతాను అనుకున్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం స్లోగా, దాన్ని మైండ్లోకి తీసుకోమన్నమాట. అది ఆటోమేటిక్ గా మాయమైపోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఎనర్జీని మనం ఇస్తామో అక్కడ అది మన మీద వచ్చి కూర్చుంటుంది. దాన్ని సులువుగా దాటేయడానికి మన ఆత్మజ్ఞానంతో ధ్యానంతో ఉన్నప్పుడు సులువుగా దాటేస్తున్నప్పుడు మళ్ళీ అది మన దగ్గరికి రాదు, మాయమైపోతుంది. సో మన మ్యాజిక్ అయిపోతుంది అనమాట. అది మళ్ళీ పదే పదే మనల్ని పదే పదే మనల్ని ట్రిగర్ చేయదు. ఇంకా ట్రిగర్ చేస్తుంది అంటే ఇంకా మీరు అక్కడ భయపడుతున్నారు అన్నది మనం గమనించాలి. ఇలా అన్ని కోణాల్లో చెప్పుకోవచ్చు. అదండి. ఓకే అండి, ఇలా 2 రకాల కోణాల్లో ఉంటాయండి. ఒకటి మనం నేర్చుకోవడానికి తెచ్చుకో ఉండొచ్చు, ఒకటి కర్మను అంటే మనం ఒకవేళ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే అది క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళు మన పట్ల అలా ఉంటే వాళ్ళని క్షమాపణ కోరుకోవాలి ధ్యానంలో, క్షమించేయాలి. పూర్వజన్మలో చేసిన దానికి క్షమాపణ కోరాలి, ఈ జన్మలో ఇబ్బంది పెడుతున్నందుకు వాళ్ళని క్షమించేయాలి. క్షమాపణ కోరాలి, క్షమించేయాలి. అలా చెప్పుకుంటూ ధ్యానం చేసినప్పుడు కూడా ఆ సమస్య మన నుంచి బయటపడుతూ ఉండొచ్చు అన్నమాట. 2 రకాలుగా ఉండొచ్చు. మన ఆత్మ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఉండొచ్చు, మరొకటి కర్మలను క్లియర్ చేసుకోవడానికి మనం ఎంపిక చేసుకున్న వ్యక్తులు మనలోకి ఆ కంటిన్యూటీలో ఆ కర్మ బంధంలో వచ్చి ఉండొచ్చు. అది ఏదైనా అయి ఉండొచ్చు అన్నమాట. అందుకే అండి ఎప్పుడు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు ఏంటంటే ఎప్పుడు మనల్ని ఎరుకలో ఉంచుతుంది, మనల్ని మళ్ళీ ఆ మాయలోకి పంపించకుండా మళ్ళీ మన ఈ ఆత్మజ్ఞాన పరంగా మనం మేల్కొని ఆ సమస్య పట్ల మన దృష్టికోణాన్ని మార్చుకుంటూ మన మీద మనము ఫోకస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంతా కూడా ఆధ్యాత్మికత అంతా కూడా ఈ విషయం మీద ఆధారపడి ఉంది. మన మీద మనం దృష్టి పెట్టుకోవడము, మనల్ని మనం ఇంకా మంచిగా స్ట్రాంగ్ చేసుకోవడమే అన్నిటి పట్ల, అన్ని విషయాల పట్ల కూడా సాక్షిగా ఉండగలిగి అందరినీ యాక్సెప్ట్ చేస్తూ, అందరినీ క్షమిస్తూ, అందరినీ ప్రేమిస్తూ మనల్ని మనము ఆత్మపరంగా ఉన్నత పదంలోకి తీసుకువెళ్ళడమే మనం చేయాల్సిన సాధన అన్నమాట. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారండి, మన గేమ్ ఏంటో మనం తెలుసుకొని ఆడాలి. అది మెయిన్. ఓకే అండి, నెక్స్ట్ వీక్ నుంచి మనము వీక్లీ 1 క్లాస్ 3 శ్లోకాస్ నేర్చుకుందాము, తెలుసుకుందాము. ఓకే అండి, థ్యాంక్ యూ.